ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. మన ఊరి తిన్నాలలో మనకు చాలా ఇష్టమైనది బండి మీద అమ్మే పల్లి మసాలా చాట్. ఇంట్లోనే క్విక్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా ఇలా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పల్లీలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకొని ప్రెస్ చేస్తూ నలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల పల్లి మీదున్న పొట్టు పోయి పల్లీలు కూడా 2 ముక్కలుగా ఈజీగా అవుతాయండి. చూడండి, చక్కగా పొట్టు పోయి పల్లీలు కూడా 2గా అయ్యాయి. పొట్టును దులిపేసి పల్లీలను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె చాలా తక్కువ పడుతుంది ఈ పల్లీ చాట్ మసాలోకి. నూనె వేడయ్యాక రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 ఇంచు అల్లం, గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పల్లీలకు ఉప్పు కారం బాగా పడుతుంది. అలాగే కరివేపాకు కూడా క్రిస్పీగా అవుతుందండి. కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లార్చుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చల్లారిన పల్లీలను వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, రసాన్ని సపరేట్ చేసి టమోటో ముక్కల్ని మాత్రమే తీసుకోండి. కీర ముక్కలు, ఉప్పు పల్లీలలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, 3 చుక్కల నిమ్మరసం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ హెల్దీ స్నాక్స్ అప్పటికప్పుడు చేసుకుని తింటేనే చాలా బాగుంటుందండి. ఈ పల్లీ మసాలా చాట్ ఇలా ట్రై చేసి చూడండి, బయట కొనడం మానేస్తారు, అంత బాగుంటుంది. రేపటి నుండే ఇంటర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారో నేను వాళ్ళ కోసమే హెల్దీ సలాడ్స్, స్నాక్స్ అండ్ డీహైడ్రేట్ డ్రింక్ చేసి వీడియోస్ పోస్ట్ చేశానండి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి. ఎవరైతే చూడలేదో అవి ఒకసారి చూడండి. ఎగ్జామ్ కి వెళ్లే వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోండి. టెన్షన్ గా ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్స్ తినండి. ఈ టిప్ చాలా మంది ఫాలో అవుతారు, అందులో నేను కూడా ఉన్నానండి. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. ఈ పల్లీ మసాలా చాట్ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.